इंद्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम दिवि भूमौ तथाकाशे बहिरन्तश्च मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। महर्षि सद्गुरु श्री मलयाళ స్వాముల వారికి వారి పరంపరలో వచ్చినటువంటి పూజ్య శ్రీ 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 విమలానందగిరి స్వాముల వారికి, పూజ్య శ్రీ 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 విద్యానందగిరి స్వాముల వారికి, పూజ్య శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వాముల వారికి, అలాగే పిరమిడ్ ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తూ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చెల్లించుకుంటూ మలయాళ స్వాముల వారు చెప్పినటువంటి గొప్పదైనటువంటి వాక్యము, దయగల హృదయమే భగవని నిలయము. ఎవరి హృదయంలో అయితే దయ అనేది ఉంటుందో వారి హృదయంలో భగవంతుడు నివాసం ఉంటాడని చెప్తారన్నమాట. కాబట్టి జీవుల యందు దయ కలిగి ఉన్న, దేవుని యందు భక్తి, జీవుల యందు దయ కలిగి ఉన్నామని స్వాముల వారు చెప్తూ ఉండేవారు అన్నమాట. మరి మనకి తీసుకునేటటువంటి ఆహారానికి మన మనస్సుకి చాలా సంబంధం ఉంటుందన్నమాట. భగవద్గీతలో కూడా 3 రకాల ఆహారాల గురించి చెప్పడం జరిగింది. తామసిక ఆహారం, రాజసిక ఆహారము, సాత్విక ఆహారం. తామసిక ఆహారం అంటే బాగా కొంచెం పాచిపోయింది, నిలవ ఉన్నది, ఇటువంటిది అది తీసుకుంటే తమో గుణం వస్తుందన్నమాట. కొంచెం నిద్రగా ఉంటుంది, ఏదో ఏ పని చేద్దామన్నా మళ్ళీ చేద్దాం అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. రాజసిక ఆహారం అంటే మాంసము, చేపలు, గుళ్ళు ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మనస్సు వ్యావరంగా ఎంతసేపు అశాంతిగా ఉంటుంది. కాబట్టి రాజసిక ఆహారం కూడా వద్దని చెప్పారు. సాత్విక ఆహారం అని అంటే పాలు, పండ్లు, ధాన్యాలు, చిరుధాన్యాలు, రకరకాల మనకి వడ్లు, జొన్నలు, రాగులు, రకరకాల ధాన్యాలు ఉన్నాయి, పండ్లు, కూరగాయలు, ఇటువంటివన్నీ తీసుకున్నట్లయితే ఈ సాత్విక ఆహారం తీసుకుంటే ఏంటంటే సాత్వికమైనటువంటి మనసు ఏర్పడుతుంది అన్నమాట. ఈ సాత్వికమైనటువంటి మనస్సు ద్వారా మనం జపధ్యానాలు చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాత్విక ఆహారం తీసుకున్నట్లయితే జపధ్యానాలు చక్కగా చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండవచ్చు అన్నమాట. ఆహారానికి మరి మనస్సుకి సంబంధం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఇంకో చిన్న ఉదాహరణ. మీకు అడవిలో అనేక జంతువులు ఉంటాయి, సింహాలు, పులులు ఉంటాయి. అవి చూడండి నిరంతరం క్రోధంగా ఉంటాయి. అవి